లగచర్ల దాడి కేసు అరెస్టుల విషయంలో జరుగుతున్న రెండు యాక్టివిటీస్ లో ముందుగా బ్రేకింగ్స్ చూద్దాము. ఫస్ట్లీ లొంగిపోయిన లగచర్ల దాడి కేసు ప్రధాన నిందితులకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. పోలీసుల అదుపులో A2గా ఉన్న సురేష్ తో పాటుగా హనుమంతు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ని విధించింది కొడంగల్ కోర్టు. సురేష్ ని కస్టడీకి ఇవ్వాలి అంటూ ఇంకొక వైపు పోలీసులు కోరుతూ ఉన్నారు. లోకల్ గా కేసుల స్టేటస్ ఇలా ఉంటే ఢిల్లీలో సీన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. నిన్న జాతీయ కమిషన్లతో భేటీ అయిన లగచర్ల బాధితులు ఇవాళ రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేశారు. వారి తరపున ఢిల్లీలోనే మకాం వేసిన బీఆర్ఎస్ నేతలు కూడా అందుకు తగ్గ ప్లానే చేస్తున్నారు. లగచర్ల వ్యవహారాన్ని నేషన్ వైడ్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేదే లేదన్న సింగిల్ శ్లోకంతో ఇటు లగచర్ల బాధితులు ప్రజల జీవనాధారంగా ఉన్న భూములను లాక్కుంటారా అని ప్రశ్నిస్తే కేసులు పెట్టి హింసిస్తారా అంటూ తెలంగాణ సర్కార్ను టార్గెట్ చేస్తూ అటు బీఆర్ఎస్ మొత్తంగా ఇప్పుడు తెలంగాణ చూపు ఢిల్లీ వైపు అన్నట్లుగా ఉంది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ బాధితులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ కూడా ఢిల్లీలోనే ఉన్నారు లగచర్ల బాధితులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే వరకు ఢిల్లీ నుంచి వెళ్లేది లేదంటున్నారు. తమ గోడు వినిపించాల్సిందే, భూములను కాపాడుకోవాల్సిందే అంటున్నారు. రైతులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ఆఫీస్కు సమాచారం ఇచ్చి అపాయింట్మెంట్ ను కోరారు. రాష్ట్రపతి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లగచర్ల బాధితులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చారు. ఫార్మా కంపెనీకి భూమి ఇచ్చేదే లేదంటూ 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా తమపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 500 మంది పోలీసులు వచ్చి తమపై దౌర్జన్యకాండకు పాల్పడ్డారని, ఎదురు తిరిగిన వారిని జైలు పాలు చేశారని ఆరోపించారు బాధితులు. తమ జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రతిఘటించడమే వాళ్లు చేసిన పాపమా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో న్యాయం జరగదన్న సందేహంతోనే ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా రైతుల కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. లగచర్ల ఉదంతంపై ఎంక్వైరీ స్టార్ట్ చేసింది జాతీయ ఎస్టీ కమిషన్. వికారాబాద్ జిల్లా రోటిబండ తాండాకు వెళ్లిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అక్కడి బాధితులతో మాట్లాడారు. మరీ ముఖ్యంగా మహిళలను అడిగి ఘటనపై వివరాలను తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీకి భూసేకరణ ఎలా జరుగుతోంది, అధికారులు పోలీసుల తీరు ఎలా ఉంది అంటూ లోతుగా విచారిస్తోంది ఎస్టీ కమిషన్. 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లగచర్ల బాధితులకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందా, బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి. సో అది ఢిల్లీలో లగచర్ల బాధితుల పోరాట ప్రయత్నాలు. ఇంకొక వైపు లగచర్ల కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడికి ముందు ఆయన భోగమోని సురేష్తో పదే కాల్స్ మాట్లాడినట్టుగా డేటా కూడా సేకరించారు. ఇప్పుడు సురేష్ని పోలీసులు కనుక కస్టడీకి తీసుకుంటే ఈ కేసులో అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ డీటెయిల్స్తో మా ప్రతినిధి ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇన్నాళ్ళు సురేష్ ఎక్కడున్నాడు? కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణ ఎప్పుడు జరిగే అవకాశం కనిపిస్తోంది? అయితే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఈ నెల 11వ తారీఖున జరిగింది. సో ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే పోలీసులు అక్కడ కీలక అక్యూజ్డ్గా ఉన్నటువంటి సురేష్ కోసం అనేక చోట్ల గాలించారు. సో ప్రెసిడెంట్ అక్కడ లగచర్లలో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మొత్తం హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా సురేష్ కోసం పోలీసులు గాలించారు. ఇటకేలకి పూణేలో కొంతమంది నిందితులు, ఈ అటాక్లో పాల్పడినటువంటి నిందితులందరూ కూడా చాలామంది పూణే పారిపోయినట్లు పోలీసులకు సమాచారం రావడంతో పూణేలో సైతం సురేష్ కోసం గాలించారు. కానీ పూణేలో కూడా సురేష్ ఆచూకీ లభించలేదు. కావాలనే సురేష్ను ఎవరో దాచిపెడుతున్నటువంటి అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేశారు. అయితే ఈరోజు అనూహ్యంగా కాసేపటి క్రితమే కొడంగల్ కోర్టులో సురేష్ లొంగిపోయాడు. సో ప్రజెంట్ సురేష్కి సంబంధించినటువంటి రిమాండ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అక్కడ కోర్టులో జరుగుతున్నాయి. సో ఆల్రెడీ 14 days రిమాండ్ని కొడంగల్ కోర్టు విధించింది. దీంతో పాటు ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్గా సురేష్ ఉన్నాడు కాబట్టి అతడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో ఎవరెవరితో మాట్లాడాడు, అతన్ని దాడి చేసేలా ప్రేరేపించింది ఎవరు అనేటువంటి వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ని సైతం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. సో రేపు కస్టడీ పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అయితే కాసేపు క్రితమే తన న్యాయవాదితో కలిసి సురేష్ కోర్టులో లొంగిపోయాడు కాబట్టి అతనికి 14 days రిమాండ్ను ఆల్రెడీ కోర్టు విధించింది. సో అక్కడి నుండి అతన్ని సంగారెడ్డి జైలుకా లేదా చెర్లపల్లి జైలుకా మరి కాసేపట్లోనే తరలించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.